అభి నేనేమంటున్నానంటే ఒకసారి తనకి ఫోన్ ట్రై చేద్దామా? ఎన్నోసార్లు చేశాను వదినా, తన ఫోన్ అస్సలు కలవడం లేదు. ఇక నేను తనకి ఫోన్ చేయాలని అనుకోవడం లేదు. కావాలంటే నువ్వే తనకి ఫోన్ చేయి. ఒకవేళ ఫోన్ కలిస్తే తను ఎక్కడుందో అక్కడే ఉండమను. నేను తనతో మాట్లాడాలని అస్సలు అనుకోవడం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? పాపం తను ఏమైనా ప్రాబ్లంలో ఉందేమో. తనేమీ ప్రాబ్లం లేదు వదినా. నేను తనకి టైం ఇవ్వట్లేదు కదా, అందుకే తను నా మీద పగ తీర్చుకుంటుంది. తన గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? చాలా తప్పు టైంని చూస్ చేసుకుంది నా మీద పగ తీర్చుకోవడానికి. తను ఎక్క నువ్వైపోయావు. నీ జీవితాన్ని నువ్వే స్వయంగా నాశనం చేసుకున్నావు. వదిన మీరెందుకు దాక్కుంటున్నారు? అభి మిమ్మల్ని గుర్తుపట్టలేడు కదా. మీరెందుకు దిగులుగా ఉన్నారో నాకు బాగా తెలుసు. మీ ఈ బాధకి నేనే పూర్తిగా కారణం. కానీ దయచేసి నన్ను నమ్మండి, ఇదంతా కూడా మీ మంచి కోసమే చేస్తున్నాను. ఈరోజు నేను ప్లాన్ చేసుకుని కూడా తనని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని వెనక ఏమైనా కారణం ఉందా? ఈ రోజు మీరు గనక తన్నుని పెళ్లి చేసుకున్నారంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. భగవంతుడా, ప్లీజ్ నాకు తోడుగా ఉండు. నువ్వేం కోరుకుంటున్నావు? ఏం ప్లానింగ్ చేస్తున్నావు నాకు వ్యతిరేకంగా? నువ్వు కోరుకుంటున్నట్టే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా, మరి ఎందుకు పెళ్లి జరగనివ్వలేదు? మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే బాగుండేది. అప్పుడు ఆయన నిర్ణయం ఏమిటో మీకు అర్థమయ్యేది. ఆయన మనిద్దరిని ఒకటిగా చూడాలనుకుంటున్నాడు అని. మనం ఒకరి కోసం ఒకరు పుట్టాం, అందుకే ఇన్ని రోజులు మనం ఒకటిగా కలిసి ఉన్నాం. నీకు దూరం అవుదాం అనుకున్నా నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టడం లేదు. నేను ఆ పాత జ్ఞాపకాలతో కొత్త జీవితాన్ని వేరొకరితో ఎలా మొదలు పెట్టగలను? ఈసారి మనం మన కొత్త జీవితం మొదలు పెట్టినప్పుడు నేను మీకు ఎంత సంతోషాన్ని, ఎంత ప్రేమని ఇస్తాను అంటే దాని ముందు మీకు మొత్తం జీవితం అంతా కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఈవిడికి చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందరి టెన్షన్ తీసుకోవడం ఈవిడికి ముందు నుంచి అలవాటే. ఇక ప్రజ్ఞ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు ఈవిడ ఇలాగే టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇది కూడా ఆలోచించండి. ఈవిడికి బీపీ పెరిగిపోయి ఉంటే అప్పుడు ప్రజ్ఞ ఎంత టెన్షన్ పడుతుంది? సరళ గారు, మీరు మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? చూస్తూ ఉండండి, మన ప్రజ్ఞ తప్పకుండా గెలిచొస్తుంది. మన ఇంటికి సంతోషాలు రాబోతున్నాయి. కానీ మీరేమో ఇలా. మీరు చెప్పేదంతా కూడా నిజమే, కానీ ఇప్పుడే కదా నేను బుల్బుల్ని కోల్పోయాను. నా కూతురు నాకు దూరంగా వెళ్ళిపోయింది. నేను తన్ని తిరిగి తీసుకురాలేను. అతను అన్న మాటలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అతను చాలా ప్రమాదకరం. అతను నా ప్రజ్ఞని చంపాలని అనుకుంటున్నాడు. నా చిన్న కూతురుని నేను కోల్పోయాను. పెద్ద కూతుర్ని దూరం చేసుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. నేను తను మళ్ళీ దూరం చేసుకోలేను. తనకు నేనేమీ కానివ్వలేను. జానకి, నా మనసు చాలా కంగారు పడుతోంది, చాలా టెన్షన్ గా ఉంది. ఒకవేళ తనకి ఈసారి ఏమన్నా అయ్యిందంటే తనకేమైనా అవ్వడానికి ముందు నాకేమన్నా అయిపోవాలి. లేదండి, అలా ఏమీ జరగదు. మన అమ్మాయికి ఏమీ జరగదు. మీరు భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. నేను ఇప్పుడే ఆయనతో బాగా గొడవపడొచ్చాను. నేను ఆయనకి చెప్పేశాను, ఆర్డర్ వేశాను. అదేంటంటే, నాకు మీరు ఇంకా ప్రజ్ఞ తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అందుకని వాళ్ళకి ఏమీ జరగడానికి వీల్లేదు. కానీ అంతవరకు మిమ్మల్ని మీరు సంభాళించుకోవాల్సి ఉంటుంది. సరేనా? సరిగ్గానే కదా చెప్పింది సరళ గారు. మిమ్మల్ని మీరు ఇలా ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మేము ఇంకా మీరు అందరం ఒకటే కుటుంబం కదా. అంతేకాదు, అభి ఇంకా ప్రవీణ్ లాంటి 2 కొడుకులున్నారు కదా. మరి మీరెందుకు కంగారు పడుతున్నారు? లేదు, నేను కంగారు పడ్డం లేదు. నాకు తెలుసు మీరంతా కూడా నా కుటుంబ సభ్యులే అని. వాళ్ళిద్దరు నా అల్లుళ్ళే అయినా నా కొడుకుల కంటే ఎక్కువ అభి ఇంకా ప్రవీణ్లు. నేను ఆ దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్తాను, మీలాంటి కుటుంబంతో మాకు సంబంధం ఏర్పరిచినందుకు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అన్ని సంతోషాలు మన ఇంటికి వచ్చేస్తాయి. మన పిల్లలిద్దరూ ఒక్కటిగా కలిసిపోతారు. తర్వాత చూడండి, సంతోషాలొస్తాయి. ఎప్పటికీ తిరిగి వెళ్ళవు. ఇక మీరు మనసు చిన్నపుచ్చుకోవద్దు. రఘు, రఘు, మీరు మళ్ళీ ఎవరిని తీసుకొచ్చారు?
మీకు తెలుసు కదా ప్రజ్ఞ మేడం ఏమని చెప్పారు? ఈ చోటు గురించి మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. మీరెందుకు ఇతన్ని తీసుకొచ్చారు? అసలు ప్రజ్ఞ మేడం ఎక్కడున్నారు? నేనే ఆవిడ గనుక ప్రజ్ఞని. మేడం మీరా? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. నువ్వే కాదు, ఇంట్లో ఎవరూ గుర్తుపట్టలేదు. అంత చక్కటి గెటప్ కదా ఇది. చూడండి, ఇప్పుడు మనకి మాట్లాడుకునే టైం లేదు. ఎందుకంటే తను ఇప్పుడు ఇక్కడికి ఏ టైంలోనన్నా రావచ్చు. మనం ఏదో ఒక మంచి చోటు చూసుకుని దాక్కోవాలి. పదండి. ఏమైంది మేడం? రఘు చూడు, నాకు నీ సాయం అవసరం ఇక్కడి వరకే ఉంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే నేను నీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. మేడం మీరేమంటున్నారు? మీరు మీ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటూ నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నారా? రఘు ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పటికీ నేనేమీ అర్థం చేసుకోను. నేను మీకు ముందే చెప్పాను కదా, మిమ్మల్ని నేను నా సొంత అక్కలాగా అనుకుంటున్నాను. అందుకని మీరు నన్ను మీ తమ్ముడు అనుకోండి, లేకపోతే పిఏ అనుకోండి. నేను నా డ్యూటీని నిర్వర్తిస్తాను. అలాగే మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి కాపాడుతాను. ఇక ఈ డ్యూటీ ఎప్పటి వరకు చేస్తానంటే నేను మీరు గెలవడం చూసేంత వరకు, అంతే. ప్రవీణ్, నువ్వైనా తనకి నచ్చు చెప్పు. రఘు చూడు, నువ్వు ప్రజ్ఞోదన కోసం ఏమైనా చేయాలనుకుంటున్నావా? సరే అయితే, నువ్వేమైనా చేయాలనుకుంటే దానివల్ల నీ ప్రాణాలకి ప్రమాదం కలుగుతుంది. అది నీకోకేనా? అరే మీరు నాకు చెప్పండి నేనేం చేయాలని. నేనైతే ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఓ సింతే కదా, నేను ఇప్పుడే వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. పదన్నది. తను 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 ఏమైంది బాబు? ఎందుకంత కోపంగా ఉన్నావు? మీరెవరైనా తన్నుని ఎక్కడైనా చూసారా? బావగారు తను బయటకెళ్తుంటే నేను చూశాను. తను ఇంతవరకు బహుశా తిరిగి రాలేదనుకుంటాను. అవును బాబు, నేను కూడా చాలాసేపటి నుంచి తన్ని చూడలేదు. నేను కూడా కాసేపటి క్రితం తను బయటకు వెళ్తుండగా చూశాను. కానీ అసలు ఏమైంది బాబు? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఏమైంది? అంతా బానే ఉంది కదా. నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు నా వాళ్ళే నన్ను ప్రతిసారి మోసం చేస్తున్నారు? ఇప్పుడేమైంది? ఎవరు మోసం చేశారు నిన్ను? నువ్వు కోర్టుకు వెళ్ళావు కదా, తన్నుని పెళ్లి చేసుకుంటాను అని. నాన్నమ్మ అసలు తలరాతే బాలేదు అంటే అప్పుడు ఏం చేసినా మనకి సంతోషాలు రావనుకుంటా. నేను వెళ్ళాను తన్నుని పెళ్లి చేసుకోవడానికి, కానీ తన్ను అసలు అక్కడికి రాలేదు. నేను చెప్పిన తర్వాత కూడా రాలేదు నాన్నమ్మ. ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు నేను ఎంతో కష్టపడి సర్ది చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఇది అర్థమైపోయింది. ఎవరికి నా ఫీలింగ్స్ గురించి కానీ నా గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేదు. మరి నేనెందుకు అందరి గురించి ఆలోచిస్తూ కూర్చోవాలి? నేను ఇక తన్నుని పెళ్లి చేసుకున్నానమ్మా. లేదు లేదు బాబు, అలా అనకు. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు తను ఎన్నిసార్లు పిలిచినా రాలేదని. అంటే దీని అర్థం తను ఏదో సమస్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. నాని, తను ఎలాంటి సమస్యలోనూ ఇరుక్కోలేదు. నాకు ఆ మాత్రం తెలీదా తన గురించి? తను కావాలనే రాలేదు నాని. నాకెప్పుడు తన అవసరం ఉన్నా సరే తను ఇలాగే చేస్తుంటుంది. తనకి నా గురించి ఆలోచన లేదు. మరి నేనెందుకు తన గురించి ఆలోచించాలి? అందుకే నేను ఇక తనని పెళ్లి చేసుకున్నాను. అభి, ఏం పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చుని నాతో మాట్లాడు, మనసుని శాంతపరచుకో. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. నానమ్మ, నువ్వు దేని గురించి అని మాట్లాడు, కానీ నేను మాత్రం తన్నుని పెళ్లి చేసుకోను. సరేలే, తన్నుని నువ్వు పెళ్లి చేసుకోవు, అంతే కదా. సరే, అలాగే చేసుకోవద్దు. కానీ నువ్వు కాసేపు కూర్చుని నాతో మాట్లాడు బాబు. నీ కోపం కాస్త చల్లారుతుంది. ఇక పద రా. నానమ్మ, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటే రా. మాట్లాడు, కానీ నేను మాత్రం తనని పెళ్లి సరే చేసుకునేది లేదు. పద బాబు. రాజ్ ఎక్కడున్నారో ఏమో. అర్చన, నువ్వు రాజుని ఎక్కడైనా చూసావా? అది బావగారు ఆకాష్ కలిసి బయటకు వెళ్లారు. బయటికి వెళ్ళారా? నాకు కనీసం ఒక మాట కూడా చెప్పనే లేదు. ఇలా ఎలా? ఇలా ఎప్పుడు చేయలేదు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ పని. అలాగే ఆయన్నెవరూ డిస్టర్బ్ చేయకూడదని కూడా చెప్పారు. ఇప్పుడు తనకేమైంది? పొద్దున్న వరకు బానే ఉంది కదా. చూస్తుంటే ఇంట్లో అందరికీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇదేంటి ఇలాంటి విచిత్రమైన చోటికి రమ్మన్నాడు? అతను వాచ్మనా లేక గ్యాంగ్స్టరా? ఇలాంటి చోటికి వాళ్లే కదా పిలుస్తారు. ఎందుకు తనెక్కడా? నన్ను రమ్మని తను రాలేదు. ఒకవేళ లేట్ అవుతుందంటే నాకు చెప్పాలి కదా. అభిని కలిసి వచ్చేదాన్ని. తను చాలా అప్సెట్ అయి ఉంటాడు. ఇప్పుడేం చేయాలి? తనైతే ఒంటరిగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం పర్వాలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే తను బ్యాగ్ తీసుకొచ్చిందంటే డబ్బు తీసుకొచ్చిందనమాట. అలాగే ప్రవీణ్ నాకేమనిపిస్తోందంటే తనని
లోపలికి తీసుకురావడం చాలా అవసరం. అప్పుడే తన మాటలు కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా. అది నిజమే, కానీ తను అక్కడెందుకు నిలబడింది, లోపలికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు తనని లోపలికి తీసుకురావడానికి నేను బయటికి వెళ్ళాలనుకుంటా. నువ్వు ఇక్కడే ఉంటూ నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. అలాగే వదిన. హలో, నువ్వెక్కడున్నావు? నువ్వు చెప్పిన చోటికి నేను వచ్చి చాలాసేపు అయింది. మేడం గారు, అదైతే నాకు కనిపిస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇటు అటు తిరుగుతున్నారు. లోపలికి రావాలని లేదా? లేదు, నేనేమి లోపలికి రాను. నువ్వే బయటికి రా, అలాగే డబ్బు తీసుకుని వెళ్ళు. చూడండి, ఒకవేళ మీకు ఆధారాలు కావాలి అంటే అప్పుడు మీరు లోపలికి రావాలి. అర్థమైంది కదా? లేదు, నేను మాత్రం లోపలికి రాను. చూడండి, నేను ఖచ్చితంగా బయటికైతే రాను. మీరే లోపలికి రావాల్సి ఉంటుంది. అన్నట్టు మీతో పాటు ఇంకా ఎవరైనా వస్తున్నారా మేడం? ఏంటి నువ్వు ఉద్దేశం? నా ఉద్దేశం ఏమిటంటే, అది ఒకవేళ మీతో పాటు ఇంకెవరైనా రాబోతున్నారంటే వాళ్ళని కూడా మీరు లోపలికి తీసుకురండి. నువ్వు నా మీద నిఘా వేసి ఉంచావా? చూడండి, మీరైతే లోపలికొచ్చి తీరాలి. ఎందుకంటే మీ దగ్గర ఇంతకంటే వేరే దారి లేదు కాబట్టి. అందుకే మేడం గారు, లోపలికొచ్చి డబ్బులు నా చేతిలో పెట్టి ఆధారాలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు రాకపోతే వెంటనే ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తాను. ఇక ఇది మీకు కూడా తెలుసు కదా, మీతో డీల్ క్యాన్సిల్ అయిందంటే అప్పుడు దాన్ని ఎవరితో చేస్తాను అని. చూడు, నేను నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. నువ్వు డబ్బులు తీసుకుని అన్ని ఆధారాలు నాకు ఇచ్చేసి వెళ్ళు. నేను మాత్రం లోపలికి రాను. సరే అయితే, మీకు కోపం వచ్చి బయటే ఉండాలనుకుంటే బయటే ఉండండి. మీరు అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. చూడు, నువ్వు ప్రతి విషయానికి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయకూడదు. నేను చెప్పాను కదా లోపలికి రానని, రానంటే రానంతే. మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? తను రానంత వరకు నేను లోపలికి వెళ్ళకూడదని నిఖిల్ స్ట్రాంగ్గా చెప్పాడు. ఒకవేళ ఆ బ్లాక్మెయిలర్కి కోపం వచ్చేసిందంటే? నేను నా సాడ్ ఫేస్ని తనకు చూపించకూడదు. ఒకవేళ తను చూసిందంటే ప్రశ్నలు అడుగుతుంది. అప్పుడు తన్ను మీద ఉన్న కోపం అంతా తన మీద చూపించేస్తాను. అమ్మయ్య, తను ఇక్కడ లేదు, మంచిదైంది. లేదంటే తన ముందు నేను అనవసరంగా యాక్టింగ్ చేయాల్సి వచ్చేది. నువ్వు లేకపోతే నేను అసంపూర్ణం. మనసులో నువ్వు లేని లోటు అనుక్షణం వేధిస్తోంది. దగ్గరగా వచ్చి దూరాన్ని చెరిపై ఇద్దరం ఒకటిగా కలిసిపోదాం. మనసులో ఏదో లోటుంది. ఇంతకీ ఈ ముగాంబో ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ టైంలో తను ఎక్కడికి వెళ్ళదు కదా. అయినా నేనెందుకు ఫోన్ చేయాలి? ఎక్కడో చోటు ఉంటుంది, నాకెందుకు? నేను మీకెప్పటికీ తోడుగానే ఉంటాను. ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది. దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది. ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి, ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి. ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని, తడారుతున్న గుండెలోకి రారమ్మని, తన వెంట పడి ఇటు తీసుకురాలేవా. వదిన, ఏమైంది? తను లోపలికి రావట్లేదు ఎందుకు? నేను ట్రై చేశాను ప్రవీణ్, కాసేపు చూద్దాం. వదిన, నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ తనకి ఇదే చెప్పుంటాడు, నేను వచ్చేంత వరకు లోపలికి వెళ్ళొద్దు అని. అప్పుడు తను సేఫ్గా ఉంటుంది కదా. అయ్యుండొచ్చు. ఈయన నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? బహుశా ఒంటరిగా బాధపడుతూ ఉంటుంటారు. మాట్లాడి చూస్తాను, లేకపోతే ఇంకా డల్గా అయిపోతారు. ప్రవీణ్ చూడు, ఆయన ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాను. ఒకవేళ ఇక్కడే మాట్లాడానంటే తనకు వినిపిస్తుందేమో. వదిన, కానీ నువ్వు అస్సలు టెన్షన్ పడకు. తను ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళదు, సరేనా? వదిన, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఒక పెద్ద ఇడియట్ని. అసలు తనకెందుకు ఫోన్ చేశాను నేను? ప్రాబ్లం నీది, సమస్యలో నువ్వున్నావు. దీని గురించి ఎవరో ఎందుకు ఆలోచిస్తారు? తనెందుకు నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటుంది?
ఎప్పుడు నన్ను ఒంటరిగా వదలలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తుంటావు. నువ్వు లోపలికి వెళ్ళగానే అన్ని టెన్షన్స్ మర్చిపోతాను నేను. ఈరోజు కూడా నువ్వు ఏదో ఒకటి చేసి నా టెన్షన్స్తో పాటు మనసులో ఉన్న వేరే ఆలోచనలను కూడా దూరం చేసి. తన్ను కాదు కదా, ఒకళ్ళు తనే అయితే నేను. అయ్యో ప్రజ్ఞ, ఇప్పుడేం చేస్తావు? ఎందుకు కాల్ చేసావని అడిగితే చూడండి, మీరు ఫోన్ ఆన్సర్ చేశారని నాకు తెలుసు, కానీ సైలెంట్ గా ఉన్నారు. నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావని ఇప్పుడు నేను నీకు అవార్డు ఇవ్వాలా? అవసరం లేదు. ఈ టైంలో మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి చాలు. నేనెప్పుడు ఫోన్ చేశాను? నేనే నీకు ఫోన్ చేయలేదు. కాసేపటి ముందే చేశారు. అది నేను నీకు ఫోన్ చేయలేదు. ఈ మధ్య ఈ ఫోన్లు టచ్ ప్యాడ్లు వస్తున్నాయి కదా, అందుకని దానికదే నీ నంబర్ డైల్ అయిపోయి ఉంటుంది. అలాగా? మీరు నా నంబర్ని తీసిపెట్టుంటారు, అందుకే టచ్ అయిపోయి ఉంటుంది కదా. లేదు, అది నేను ఇంకెవరికి ఫోన్ చేయాలనుకున్నాను, ప్రకాష్కి. అది ప్రజ్ఞ ఇంకా ప్రకాష్ రెండు పక్క పక్కన ఉంటాయి కదా, అందుకే నీ ఫోన్ డైల్ అయిపోయింది. అందులో నా తప్పే ఉంది? ఏదేవైనా మీ ఫోన్ మీకంటే చాలా ఎక్కువ స్మార్ట్గా ఉంది. మీరు వేరే వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే అదేమో నాకు డైల్ అయిపోయింది. అదంత స్మార్ట్ ఏం కాదు, వట్టి మొద్దు నా ఫోన్. అదంత తెలివైంది అయి ఉంటే నీ నెంబర్ని బ్లాక్ చేసి ఉండుండేది, నేను నా లైఫ్లోకి రాకుండా ఉండేటట్టు. దానికి తెలిసి ఉండాలి కదా ఈ టైంలో నేను నీతో అస్సలు మాట్లాడాలనుకోవట్లేదని. అంటే దీని అర్థం మీరు ఒంటరిగా ఉన్నారు, అలాగే బాధపడుతూ ఉన్నారు. హలో, సారీ, నేను ఒంటరిగా ఉన్నాను, కానీ బాధలు అస్సలు లేను. నేను ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి నువ్వు నా చుట్టుపక్కల లేవు కదా. ఇక నువ్వు ఎక్కడున్నా రాత్రంతా అక్కడే ఉండు, నేను నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. నిజానికి నేను మీకు పూర్తిగా హెల్ప్ చేయగలను, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అది నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. ఎలాంటి సిచ్యువేషన్? ఎప్పుడైతే మీకు చాలా కోపం వస్తుందో అప్పుడు తీర్చుకోవడానికి కళ్ళ ముందు ఎవరూ ఉండరు కదా. ప్రేమ పుట్టుకొస్తుంది, కానీ ప్రేమను చూపించడానికి ఎవరు ఉండరు. అంటే ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది, కానీ ఎవరికోసమైనా ఎదురు చూడాలని కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చెప్పొచ్చు కదా మరి. ఒక షరతు మీద చెప్తాను. నేనేం చెప్పినా సరే మీరు అది చేయాల్సి ఉంటుంది. త్వరగా చెప్పు, నేను అలాగే చేస్తాను, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏవైనా మంచి జోక్స్ వింటే బాగుంటుంది. వాట్? జోక్స్ వింటే బాగుంటుందా? లేకపోతే మరేంటి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, ఒక పని చేద్దాం, మన ఇద్దరం జోక్స్ చెప్పుకుని కాంపిటీషన్ పెట్టుకుందాం. ముందుగా నేను చెప్తాను. దీన్ని ఎవరైనా జోక్ అంటారా? అసలు జోక్ వినాలని ఉంటే నేను చెప్తాను, విను. లేదు, నేనెవరిని కూడా ప్రజ్ఞ చుట్టుపక్కల కూడా వెళ్ళనివ్వను. ఇప్పటికే బుల్బుల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజ్ఞ కూడా నాకు దూరం అయిపోయిందంటే నా పరిస్థితి లేదు. ఒకవేళ తనకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేనేం చేయాలి? ఎవరికి ఎలాంటి తేడా ఉండదు, అందరూ 4 రోజులు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. కానీ నేను అలా ఉండలేను కదా. వేరే వాళ్ళ మీద నమ్మకంతో నేను నా కూతురుని వదిలేసి తనని దూరం చేసుకోలేను. నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను, అలాగే తన్ని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ప్రజ్ఞ వదిన సరిగ్గానే చెప్పింది. తన్ను కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి కోసమే తను బయట వెయిట్ చేస్తుంది. ఈ బోర్ఖానా ఎవరు? పైగా ఎంతమంది మనుషులు? ఎవరు నువ్వు? కంగారు పడకు, నేనే. నువ్వు ఇంత ఆలస్యం ఎందుకు చేసావు? ఎంతసేపటి నుంచి నేను వెయిట్ చేస్తున్నానో తెలుసా? పైగా భయానికి నా ప్రాణం పోయేలా ఉంది. అది సరే, నువ్వు ఎక్కడెందుకున్నావు? బ్లాక్మెయిలర్ ఎక్కడ? తను లోపలున్నాడు. తను ఇందక్కడి నుంచి మాటికి నన్ను లోపలికి పిలుస్తూనే ఉన్నాడు. కానీ నేను లోపలికి రానని ఖచ్చితంగా చెప్పేశాను. ఎందుకంటే నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకు నేను లోపలికి వెళ్ళకూడదని. ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తా లోపలికి వెళ్తాను. బ్లాక్మెయిలర్ని అంతం చేసి తిరిగి వస్తాను. పదండి, వెళ్దాం. ఓ గాడ్, వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. ప్రజ్ఞ వదిన కూడా అక్కడే లోపల ఉన్నారు. నేను కూడా వెళ్ళాల్సిందే. నేను వింటున్నాను. తర్వాత ఏమైంది చెప్పండి.
ఆ